గురుగారు ఇందాక మహాశివరాత్రి విశిష్టత చెప్తూ త్రయోదశి ప్రదోష వ్రతం అని చెప్పారు. అది కూడా మార్చి 8వ తారీఖునే రావడం జరుగుతుంది. ఆ రోజు మహాశివరాత్రితో ఇది రావడం వల్ల ఇంకా విశిష్టత ఎలా ఉంటుంది గురుజీ? అంటే మనకి శాస్త్రాల్లో జాతక దోషాలకి విపరీతమైన పరిహారాలు, అంటే డబ్బు ఉన్న వాళ్ళు చేసుకోగలిగిన పరిహారాలు చాలా ఉన్నాయి. అవును. ఓకే, మనకి దేవాలయాలను స్థాపించడం, ఓకే, విగ్రహ ప్రతిష్టలు చేయడం, వేల మందికి అన్నదానాలు చేయడం, ఇట్లా పెద్ద పెద్ద పరిహారాలు చెప్పబడినాయి. అట్లాగే చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్పబడి. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకునేది. అంటే మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాం మనం, లేకపోతే వివాహం కావట్లేదనో, లేదే సత్సంతానం కలగట్లేదనో, లేదే సంతానాలు కలగడానికి ఎన్నో ఆటంకాలు, అబార్షన్లు అవ్వడమనో, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయనో, లేకపోతే భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాం. సమస్య ఏదైనా సరే, ఓకే, మనకి చాలా వ్రతాలు చెప్పబడినవి. కృతయుగంలో భగవంతుడు మనకి సమాధానం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాలు మనం తపస్సు చేస్తే గాని భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేది కాదు. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు పెద్ద పెద్ద మహాక్రతువులు చేస్తే గాని భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేది కాదు. అలాగే ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి పూజలు వ్రతాలకు వచ్చేసాడు భగవంతుడు, చాలా సింప్లిఫై చేశాడు. మరి కలియుగంలో కలౌ స్మరణాన్ ముక్తి, ఎంత సింప్లిఫై అంటే కలియుగంలో నిన్ను స్మరిస్తేనే చాలు భగవంతుడు చేసి మన దగ్గర కూర్చుంటాడంట, అంత సింప్లిఫై చేశాడు మరి ఇక్కడ. కానీ మనకి అది చేయడానికి కూడా మనకి టైం సరిపోవట్లేదు, ఏం చేద్దాం, బద్ధకం ఎక్కువైపోయింది గురుజీ. అయితే ఎంత భయంకరమైన పెద్ద పెద్ద దోషాలకైనా కూడా నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ వ్రతాల గురించి రివీల్ చేయలేదు. ఓకే, ఈ ఎపిసోడ్ చూసేవాళ్ళు అదృష్టవంతులు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఓకే, ఎటువంటి మన జీవితంలో ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండాలి, నేను చెప్పబోయే ఈ వ్రతాల్లో ఏ ఒక్క వ్రతమైనా సరే భక్తి శ్రద్ధ ఈ రెండే కావాల్సింది. ఓకే, ఒక వంటకం తయారు చేయాలంటే చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, కానీ భగవంతుణ్ణి కొలవటానికి మాత్రం కావాల్సింది ఉప్పు కారం, భక్తి శ్రద్ధ. ఉప్పు కారం అంటే ఏదైనా రుచిగానే ఉంటుంది. కాబట్టి ఇవి సమపాలలో మీరు భగవంతుని కనుక చేస్తే అద్భుతమైన ఫలితం వచ్చింది. కొంతమంది చెప్తారు, గురుగారు మేము 7 శనివారాల వ్రతం ఇప్పుడు 3 సార్లు చేశాం సార్, మాకేం ఫలితం లేదు. నువ్వు శ్రద్ధతో చేస్తే ఎందుకు ఉండదు ఫలితం? అసలు సమస్య లేదు, అసలు రాలేదు అనే మాట వద్దు, అసలు అది ఉండదు. అంటే అక్కడ నువ్వు ఏదో మెహర్బాణి కోసమో లేదా ఏదో గొప్పల కోసమో 10 మందిని పిలుచుకోవడం చూపించుకోవడం కోసం చేస్తే అది నీ తప్పు అయి ఉండొచ్చు, కానీ భగవంతుడి సైడ్ నుంచి ఎప్పుడు కూడా అటువంటిది ఉండదు. ఆయన అందరినీ కూడా సమానంగానే అనుగ్రహం ఇవ్వడానికే రెడీగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఓకే, నేను చెప్పబోయే వ్రతాల్లో ఏ ఒక్క వ్రతం అయినా సరే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే మీ జీవితంలో ఉన్న ఎటువంటి కష్టమైనా సరే తొలగి తీరుతుంది. వాటిల్లో కొన్నిప్పుడు మీకు చెప్తా. 9 మంగళవారాల, అంటే 9 వారాలే, ఇది 9 వారాలే, 9 మంగళవారాల రాహుకాలంలో దుర్గాదేవి పూజ. రాహుకాలం అంటే టైం గురుజీ? మంగళవారం పూట సాయంత్రం 3 to 4:30, 3 నుంచి 4:30 వరకు. ఓకే, ఈ టైంలో చేసుకోవాలి. నెక్స్ట్ 7 శనివారాల వ్రతం, అంటే వెంకటేశ్వర స్వామికి చేసే 7 శనివారాలు. ఓకే, నేను ఇక్కడ ఈ వ్రతాలు ఎలా చేయాలనేది మీకు సెపరేట్ మళ్ళీ ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్తాను. లేదా మీరు పూజా స్టోర్లోకి వెళ్ళి చిన్న బుక్స్ ఉంటాయి, అవన్నీ దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఓకే, దాని గురించి పెద్దగా వరి కావాల్సిందేమి లేదు. ఓకే, 7 శనివారాల వ్రతం. నెక్స్ట్ 16 సోమవారాల వ్రతం, 16 సోమవారాల వ్రతం. ఓకే, 12 ప్రదోషకాల త్రయోదశి వ్రతం. ప్రదోష వ్రతం అంటారు, త్రయోదశి అని చెప్పవసరం లేదు, ఎందుకంటే త్రయోదశి నాడే చేయాలి ప్రదోష వ్రతం. అంటే ప్రతిరోజు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. 12 మహా ప్రదోష వ్రతం అంటారు, అంటే అమావాస్యకి ముందు వచ్చే త్రయోదశి నాడు చేసే వ్రతమే మహాప్రదోష వ్రతం అంటారు. 12 24 ఏకాదశి వ్రతం. ఓకే, 9 వారాల లక్ష్మీ కుబేర వ్రతం. లక్ష్మీ కుబేర ధనం కోసమా గురుజీ? ధనం కోసం. అంటే దీంట్లో మాక్సిమం మీకు ఏదైనా మీకు అర్థమైపోద్ది. 7 శనివారాల వ్రతం కానీ 16 సోమవారాల వ్రతం కానీ దేనికైనా చేయొచ్చు. ఓకే, అట్లా
మీరు ఏ వ్రతం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ వ్రతం చేసినా ఫలితం 100%. దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో 80% నేను ఆచరించి చెప్పేవే. ఓకే, నేను ఏది కూడా ఊరికే చూసో లేకపోతే మీకు బుక్స్ తిరిగేసి మీకు చెప్పట్లా. నేను ప్రతిదీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నా సేయింగ్ కూడా ఉంది, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నా నోరు పెగలదు, నేను అది ఆచరించకపోతే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, దీంట్లో 80% వ్రతాలు, 1-2 వ్రతాలు నేను ఇప్పుడు చేయలేదు. 80% వ్రతాలు మేము చేసినవే, భార్యాభర్తలు మేమిద్దరం చేసుకున్నవే. కాబట్టి దాని నుంచి అద్భుతమైన ఫలితాలు పొందినవే. ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడి, కాకపోతే ఇవి వెలుగులోకి రావలేదు. మీరు ఏ పెద్ద పెద్ద గ్రంథాలైనా సరే తీసి చూడండి, కాలసర్పదోషం గురించి లేకపోతే ఇంకేదన్నా పితృదోషాల గురించి ఉన్న ఎన్నో రకాల పరిహారాల్లో చివరగా ఈ చిన్న చిన్న వ్రతాలు కూడా చేకూర్చి ఉంటాయి. బట్ ఇవి వెలుగులోకి రాలేదు. ఓకే, ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అదృష్టంగా భావించండి. మార్చి 8వ తారీఖు చాలా అద్భుతమైన రోజు. ఓకే, ప్రదోష వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు, మహాప్రదోష వ్రతం చేసుకునే వాళ్ళు 12 మహాప్రదోష వ్రతాలు ఈ రోజుతో స్టార్ట్ చేసి 12 నెలల్లో కంప్లీట్ చేసుకోండి. మీకున్న ఎటువంటి సమస్యనైనా ఆ పరమశివుడు అద్భుతంగా తీర్చిపెడతాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.